नमस्कार, मैं माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। विधायक पायल शंकर ने कहा है कि नगर पालिका की ओर से उचित धनराशि आवंटित नहीं किए जाने के कारण इन कॉलोनियों का विकास नहीं हो सका है। उन्होंने रविवार को आदिलाबाद शहर में टीचर्स कॉलोनी का दौरा किया। इस मौके पर पिछले 2 दिनों से हो रही बारिश से सड़क पर जमा पानी की जांच की गई। यहाँ तक कि कॉलोनी वासियों ने अपनी समस्याओं से विधायक को अवगत कराया। विधायक ने कहा है कि उचित सड़कों और गंदी नहरों के बिना विला कॉलोनी में मानसून के दौरान स्थिति और भी खराब हो जाती है। उन्होंने कहा है कि शासन को प्रस्ताव भेजा जा चुका है। उन्होंने कहा है कि पूर्व में उचित योजना नहीं बनने के कारण इन वार्डों का विकास नहीं हो सका। इससे पहले विधायक टीचर्स कॉलोनी स्थित साईं बाबा मंदिर में गुरु पूर्णिमा समारोह में शामिल हुए। इस अवसर पर विशेष पूजा की गई। बाद में मंदिर कमेटी के सदस्यों ने उनका सम्मान किया। लेकुंटे मेल्ल 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 चिल्लरिक्का ఉన్నటువంటి టీచర్స్ కాలనీ ఆదిలాబాద్ పట్టణానికి ఆనుకొని ఉన్నటువంటి అన్నిటిని కూడా మున్సిపాలిటీలో కలిపిన తర్వాత మున్సిపాలిటీ నుంచి సరైనటువంటి రీతిలో నిధులిచ్చి టీచర్స్ కాలనీ అదేవిధంగా ఇంకా చాలా వార్డులలో డ్రైనేజీలు లేక రోడ్లు లేక వర్షాకాలం అయితే ప్రత్యేకంగా ప్రజలు పడుతున్నటువంటి కష్టాలు అన్నీ ఇన్ని కావు. వీటన్నిటి కొరకు మొన్ననే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. గతంలో సరి అయినటువంటి రీతిలో ఒక ప్రణాళిక లేని కారణంగా గ్రామ పంచాయతీ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా పట్టణంలో విలీనం చేసిన తర్వాత ఆ యొక్క విలీన ప్రాంతాల మౌలిక అవసరాలు ఏమనేది సరిగ్గా గుర్తించక ప్రజలు ఈరోజు ట్యాక్సులు కడుతున్నప్పటికీ జిల్లా కేంద్రంలో రోడ్లు ఈ రకంగా ఉన్నాయంటే అది చూడడానికి ఒక రకంగా బాధగా అనిపిస్తూ ఉన్నది. తప్పకుండా నాకు ప్రజలు ఇచ్చినటువంటి ఈ అవకాశం ద్వారా ఈ ఆదిలాబాద్ పట్టణానికి ఎంత చేయగలిగితే అంత నేను చేసే ప్రయత్నం చేస్తా. మొన్ననే కేంద్ర ప్రభుత్వం ద్వారా 230 కోట్ల రూపాయలు అమృత్ పథకంలో ఈ ఆదిలాబాద్ పట్టణానికి మంజూరు వచ్చే టెండర్ల దశ కూడా పూర్తి అయిపోయింది. దానిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ అదేవిధంగా మిగతా చాలా కొన్ని కార్యక్రమాలు తీసుకోవచ్చు. ఈ రోడ్డుకు సంబంధించినటువంటి ఈ యొక్క అంశం సాధ్యమైనంత తొందరలో ప్రభుత్వం నుంచి మంజూరు తీసుకొచ్చి దాన్ని పూర్తి చేయించే ప్రయత్నం చేస్తా. ఈ సమస్య అంతా కూడా నేనేదో ఒక పార్టీని కానీ ప్రభుత్వాన్ని కానీ నిందించదలుచుకోలేదు. కానీ సరి అయినటువంటి ప్రణాళిక లేని కారణంగా గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతంలో గ్రామీణ ప్రాంతాన్ని విలీనం చేసిన తర్వాత ఆ యొక్క ప్రాంత మౌలిక అవసరాలను ముందే గుర్తించి దానికి ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ప్లానింగ్తో పోతే ఈ పట్టణంలో ఈ రకమైనటువంటి పరిస్థితి ఉండేది కాదు. సరే, గతంలో ఉన్నటువంటి వాళ్లను నిందించి సాధించేది ఏమీ లేదు కాబట్టి సాధ్యమైనంత తొందరగా ఈ ఆదిలాబాద్ పట్టణ అవసరాలన్నింటినీ కూడా గుర్తించి ఆ భగవంతుడు నాకు ఎంత శక్తినిస్తే ఆ శక్తి కొలది ప్రజాసేవలో ఉంటారని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను.